Boneless fish, Apollo fish. Apollo fish. అపోలో ఫిష్ కోసుకోవచ్చు, ఎట్లయినా కోసుకోవచ్చు, డైమండ్ షేప్ లో కూడా కోసుకోవచ్చు. దీనికి ప్రాసెస్ ఏంటి? వస్తున్నా దానికి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మేము ఉప్పులో కడుక్కుంటాం కాబట్టి కొద్దిగా ఇస్తాం ఉప్పు. ఏం కడుగుతారు? చేపలు. పచ్చిమిర్చి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, వైట్ పెప్పర్, పసుపు, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్. లెమన్ ఎల్లో ఫుడ్ కలర్. ఓకే ఓకే. ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా? ఎక్కువ వేసుకుంటే కలర్ వచ్చేస్తుంది. రెడ్ చిల్లీ సాస్, దీంట్లో గుడ్డు కూడా వేసుకోవాలి. కోడిగుడ్డ, కార్న్ఫ్లవర్, కోడిగుడ్డు, మైదా కొద్దిగా. మైదా అయితే ఎక్కువ వేయము, పైన రేర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది మైదా ఎక్కువ వేస్తాం. ఫ్లవర్ వేస్తే ఎక్కువ రేర్ రాదు ఎక్కువ. ఓకే ఓకే సరే సరే. గరం మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలా? కొడుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంత? ఎన్ని కేజీలు? 3 కిలోలకు రెండు వేసుకోవాలి. 2.5 ఫిష్. ఓకే. మళ్ళీ 2 వేస్తుండ్రు ఏం కదా? ఏంటది? కార్న్ఫ్లవర్. క్రిస్పీగా ఉంటుందా? కార్న్ఫ్లవర్ మంచిగా అయితే క్రిస్పీ ఉంటుందా? మంచిగా ఉంటుంది, అంటుకుంటుంది అనమాట మంచి మసాలా. కొంచెం బూతంత మైదా కూడా వేసుకో. కొంచెం మైదా, కొంచెం వేసిళ్ళు. నేను చెప్పిన రేర్ వస్తుందండి. ఇంకా మైదా ఎక్కువ వేస్తే ముక్కలు అతుక్కుంటాయి. ఆయిల్ ఫ్రై చేస్తాం కదా, ఉత్తి మైదా వేస్తే ఏం అతుక్కోదు. కార్న్ఫ్లవర్ వేస్తే ఇది అయిపోయింది. ఇది మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను, మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మాకు కావాల్సింది, మాది ఏం లేదు. ఇప్పుడు మేము ఒకటి చూపించడానికే అంతే, మీకు చూపించడానికి వీడియోస్. మా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కామెంట్లో ఏం నచ్చిందో చెప్పండి.